క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో ఎలాగని చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఈ దినాన ఒక చక్కని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారు వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మంచి సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నీతిని మనం నేర్చుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్త చూస్తే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నీతిని మనము గమనించవచ్చు. ఈ యొక్క సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీలు దేవుని యొక్క స్వాస్థ్యం వాళ్ళు. ఇశ్రాయేలీలకు మూల పురుషుడు ఎవరంటే అబ్రహాము. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు యొక్క 12 సంతానములో నుండి 12 గోత్రాల్లో నుంచి వచ్చినటువంటి సంతానం ఎవరంటే ఇశ్రాయేలు జనాంగం. ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే దేవుడు వారిని కానాను దేశానికి నడిపించాడు. మోషే గారి యొక్క నాయకత్వంలో, మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో దేవుడు కానాను దేశానికి వారిని చేర్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఈ యొక్క కానాను దేశాన్ని నుంచి, అనగా కానానుకు చేరే ముందు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం వరకు దేవుడు వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగించాడు. ఐగుప్తు దేశంలో తన యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి దేవుడు ఎన్నో తెగుళ్ళు తీసుకొచ్చాడు. అక్కడ ఆయన నిజ దేవుడు నిరూపించుకున్నాడు, ఉన్నవాడని నిరూపించుకున్నాడు, అనువాడని నిరూపించుకున్నాడు. ఆయన సర్వాధికారిని, గొప్ప దేవుడని. ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి కానానుకు ప్రయాణం అయిపోయేటప్పుడు కూడా ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయటం, అదేవిధంగా అనేకమైనటువంటి అద్భుతాలు, బండలో నుంచి నీళ్లు తీసుకురావటం, మారానీటిని మధురంగా మార్చటం, ఇలాగున అరణ్యంలో పూరేడు పక్షులు తీసుకురావటం. అంతేకాదు, కానీ వారికి ఆహారం లేకపోతే ఆకాశం నుంచి మన్నాను కురిపించి దేవుడు వారిని పోషించి నేరుగా కానాను దేశానికి వారిని తీసుకుని వచ్చినప్పుడు, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతకాలానికి ఏం జరిగిందంటే, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. కానీ యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసినటువంటి కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా. అంటే ఇశ్రాయేలీలో నుండి దేవునిని ఎరుగనటువంటి తరము పుట్టడం ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులో నుండి, దేవుని యొక్క ప్రజల్లో నుండి, దేవుని యొక్క స్వాస్థ్యములో నుండి దేవునికి వారు కుమారులుగా ఉంటూ, కుమార్తెలుగా ఉంటూ, ఆయన ప్రజలుగా ఉంటూ, నా జనాంగం నా స్వాస్థ్యం అని చెప్పుకున్నటువంటి ఆ దేవుని యొక్క జనాంగంలో నుంచి దేవుడు ఎరగనటువంటి తరము పుట్టడం ఎంత దయనీయమైనటువంటి విషయమో ఆలోచన చేయాలి. ఇలాంటి స్థితి, ఇలాంటి పరిస్థితి, ఇలాంటి తరము పుట్టడానికి గల కారణం ఏంటి? కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనము జాగ్రత్తగా చూస్తే, వారు చూడండి, ఇక్కడ చక్కని మాటను మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో, ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశము నుంచి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించిరి. నిజ దేవుడు మర్చిపోయారు వాడు. కృతజ్ఞత లేనటువంటి జనాంగం, దేవుడు చేసినటువంటి మేలులు, దేవుడు చేసినటువంటి ఉపకారములు, దేవుడు వారి కొరకు ఎంతగా అనగా పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చి ఆయన ఒక మందస్సంలో వారి మధ్య నివాసం చేసి, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి జీవితంలో జరిగించినటువంటి కార్యాలన్నీ కూడా
వారు మరిచినటువంటి జనాంగంగా కనబడుతున్నారు. కృతజ్ఞత లేనటువంటి వారిగా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము మనము 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలులు బలవంతులైన తర్వాత వారు కానానీయుల చేత వెట్టి పనులు చేయించుకునేది కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. దేవుడు చెప్పాడయ్యా, ఈ యొక్క కానాను దేశంలో మీరు చేరిన తర్వాత, కానాను దేశంలో పెరిజీలు ఉన్నారు, హిత్తీలు ఉన్నారు, యెబూసీలు ఉన్నారు, అనేక మంది అన్ని జనాంగం ఉన్నారు. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుడారా, ఆ యొక్క కానానీయులు కానీ, పెరిజీలు కానీ, హిత్తీలు కానీ, హివ్వీలు కానీ, యెబూసీలు కానీ అనబడినటువంటి యొక్క జనాంగంతో మీరు సాంగత్యం చేయవద్దు. దేవుడు చెప్పాడు, మీరు వారితో సాంగత్యం చేయవద్దు అని చెప్పినప్పుడు వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఏ కార్యాలు వెళ్ళగొట్టాలో, ఎటువంటి దేవునికి ఆయాస్కరముగా ఉన్నటువంటి ఏ చెడ్డ అలవాట్లు ఉన్నాయో వాటిని కూడా మనం ఏం చేయాలంటే బొత్తిగా వెళ్ళగొట్టేటువంటి వారి ఉండాలి. వెళ్ళగొట్టకపోతే మన కుటుంబాల్లో, మన నిత్య జీవితంలో ఇటువంటి సందర్భం ఎదురు కాకూడదని దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు. మనం దేవుని నమ్మినటువంటి బిడ్డలమే, కానీ మన కుటుంబంలో మన బిడ్డలు, మన మానవ సంతానం దేవుణ్ణి ఎరగనటువంటి వారుగా ఉంటే ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితితో ఆలోచన చేయాలి. దేవునిని ఎరగినటువంటి జనాంగాన్ని గురించి మనం చూస్తే కిందకి ఇక్కడ మనం న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము ఇలాగ మనం చదువుకుంటూ కిందకు వస్తే దేవుని యొక్క ఉగ్రతకు వాళ్ళు లోనయ్యారు. ఈ యొక్క మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటంటే, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన తర్వాత వచ్చేటువంటి జనాంగం, మన తర్వాత వచ్చేటువంటి తరం, మన తర్వాత వచ్చేటువంటి మన యొక్క బిడ్డలు దేవునిని ఎరిగేటువంటి వారిగా ఉండాలి. దేవుని ఎరగాలి, దేవుని సన్నిధానంలో ఉండాలి, దేవునికి స్తుతులు చెల్లించాలి, నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ఆ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకొని ఆయనకు కృతజ్ఞతగా జీవించవలసిన బాధ్యత ఉంది. అంతేకాదు కానీ క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ లక్షణాలు మన జీవితంలోంచి వెళ్ళగొట్టమని దేవుడు చెప్పాడో వాటిని మనం ఏం చేయాలంటే వెళ్ళగొట్టేటువంటి వారి ఉండాలి. దేవుడు చెప్పాడు, కానానీయులతో మీరు సహవాసం చేయొద్దు. కానానీయులతో మీరు సహవాసం చేయవద్దంటే, కానానీయులతో వాళ్ళు సహవాసం చేస్తూ కొంతకాలానికి ఏం చేశారంటే వీరు వారిగా మారిపోయి చివరకు దేవునిని ఎరగనటువంటి జనాంగం వాళ్ళ నుంచి వచ్చారు. అంతేకాదు కానీ న్యాయాధిపతుల గ్రంథంలోనే 2వ అధ్యాయము 2వ వచనంలో మనం జాగ్రత్తగా చూస్తే చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ మాటలు మనం చదువుకుంటా పోతే మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారు బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞాపించి కానీ మీరు నా మాటను వినలేదంటున్నాడు దేవుడు. మూడో విషయం ఏంటంటే, దేవుడు చెప్పాడు మీరు నాతో నిబంధన చేసుకోవాలి. ఈ యొక్క జనాంగంతో కానీ వీరితో కానీ మీరు నిబంధన చేసుకోకూడదు. అంటే ఒడంబడిక చేసుకోకూడదు. మన జీవితంలో కూడా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో మనం ఏం చేయాలంటే మన దేవునితో మనం నిబంధన చేసుకోవాలి. లోకంలో ఉన్నటువంటి వాటితో మనము నిబంధన చేసుకోకూడదు. మీరు చేసిన పని అంటే తెలుసా? దేవుడు అన్నాడు, మీరు ఏ దేశంలో అయితే కానాను దేశంలోకి మీరు వెళ్తారో ఆ దేశంలో మీరు చేయవలసిన పని ఏంటంటే నాతో మీరు నిబంధన చేసుకోవాలా, నాతో మీరు ఒడంబడిక చేసుకోవాలా. అంతేకాదు కానీ ఆ 2వ వచనంలో కింద మనం చదువుకుంటూ పోతే వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞాపించితను కానీ మీరు నా మాట వినలేదు. 4వ విషయం ఏంటో తెలుసా? దేవుని బలిపీఠం కట్టుకోలేదు. దేవుడు అన్నాడు ఇక్కడ అన్య జనాంగం, అన్యులకు, బయలుదేవతలకు అన్నాడు అక్కడ. ఆ దేశంలో ఉన్నటువంటి బలిపీఠాలు మీరు ఏం చేయాలంటే వాటిని తీసివేసి నాకు బలిపీఠం కట్టమంటే వీరు చేసినటువంటి పని ఏంటంటే వారు ఆ యొక్క బలిపీఠాలు వారు విరగొట్టలేదు, అలాగునే ఉంచి ఆ బలిపీఠములతో వారు ఏం చేశారంటే సాంగత్యం చేసినటువంటి జనాంగం అన్నారు. బలిపీఠములు దేనికి సాదృశ్యంగా కనబడుతున్నాయి అంటే ఆచారాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆచారాలు ఉన్నాయి మన జీవితంలో. క్రైస్తవులు అని చెప్పుకుంటూ, దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ ఆచారాలు మానలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐదో విషయాన్ని మనం చూస్తే వారు దేవుని మాట వినలేదు. వాళ్ళు
దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటను విననందువలన ఆ తరములో నుంచి వచ్చినటువంటి స్థితి ఏంటో తెలుసా? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునిని ఎరగనటువంటి జనాంగం వచ్చారు. కాబట్టి ఈ యొక్క మాటలు విన్నటువంటి మన జీవితంలో కూడా ఈ యొక్క పాఠంగా మనం నేర్చుకొని మన కుటుంబంలో ఇటువంటి స్థితి రాకూడదు. దేవునిని ఎరిగినటువంటి తరంగా మన తరాన్ని మనం కాపాడుకుంటూ, తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత ఏంటో, తల్లిదండ్రులుగా మన యొక్క పెంపకం ఏంటో, తల్లిదండ్రులుగా మనము దేవునికి అనగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాల్లో మన యొక్క బిడ్డలను ఎట్లా పెంచాలో మనం నేర్చుకొని దేవుని ఎరిగే తరంగా మన యొక్క కుటుంబంలో ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు. దేవనైనా పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మాట్లాడారు. ఈ మాటలు నాయన నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండేటువంటి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడిని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఈ మాటలు వినొచ్చినటువంటి నీ బిడ్డలకు సర్వకాలము సదాకాలము మీ కృపతోడై ఉండి నీ బిడ్డలను నడిపించను గాక. ఆమేన్.